ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్యములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. పేతురు, అపోస్తలుడైనటువంటి పేతురు రెండవ పత్రికలో ఒక మాట మనతో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మావనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది ఏమనగా అని మొదలు పెడతాడు. రెండవ పేతురు మొదటి అధ్యాయము మొదట్లోనే ఉంటుంది. రెండవ పేతురు మొదటి అధ్యాయంలో ఉంటుంది. మావనే అమూల్యమైనటువంటి విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. నీకంతా మంచిగా జరగాలి. మాలాగనే యేసుక్రీస్తును అనుసరించుచు ఉన్నటువంటి మీ జీవితాల్లో దేవుని గొప్ప క్షేమం అనేది కనపడాలని నేను కోరుకుంటూ ఉన్నానని మొదలు పెడతా ఉంటాడు. ఆ మొదలు పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎంతమంది అయితే ఈ అమూల్యమైనటువంటి విశ్వాసమును ఎవరైతే పొందుకొని ఉన్నారో ఈ క్రీస్తు అనేటువంటి విశ్వాసంలో ఉన్న మనందరి జీవితాల గురించి ఒకసారి లేఖనంలో మనం తెలుసుకుందాం. మనమున్నది ఈ విశ్వాసంలో మనుషుడు వాడంతటా వాడు ఏదో నోటుకొచ్చింది, ఏదో మనసుకు తోచింది కాకుండా దేవుని ఆత్మ వలన, శక్తి వలన ప్రేరేపించబడి పరిశుద్ధ గ్రంథాన్ని రాసినట్లు ఆ మొదటి అధ్యాయంలోనే పేతురు చెప్తా ఉన్నాడు. మన విశ్వాసము దేవుని పరిశుద్ధమైన ఆత్మ చేత ప్రేరేపించబడి ఉన్నది. ఆయన ఎవరో రాశాడు, ఈయనెవరో చెప్పిండు అని కాదు, కానీ మన విశ్వాసము, మనం పొందుకున్నటువంటి ఈ విశ్వాసము రోజు ఒక వాక్యం పెట్టిన వెంబడే లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉన్నారు కదా. ఈ విశ్వాసము నేను పెట్టిన వెంబడి లైక్ చేయటమో కామెంట్ చేస్తూ ఉన్నారు కదా, నాది కాదు. దేవుని విశ్వాసాన్ని మీరు ఇష్టపడతా ఉన్నారు. ఆ విశ్వాసం గురించి మీ హృదయంలో తోచింది మీరు చెప్తా ఉన్నారు. నాది కాదు, దేవుడిది. అందుకే పేతురు అంటా ఉన్నాడు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదట లేఖనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చను బట్టి కలగక పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపించబడి ఈ పరిశుద్ధ గ్రంథము రాయబడిందని తెలుసుకోవాలి. పేతురు చెప్తా ఉన్నాడు. ఆ రెండవ పేతురు మొదటి అధ్యాయంలోనే ఉంటుంది ఈ వచనం కూడా. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ గురించి, అందులో ఉన్నటువంటి లేఖనాల గురించి తప్పుగా, లేకపోతే పదార్థాలు తీసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగనే కొంచెము అవిశ్వాసంతో ఉంటే మీకు తెలియాల్సింది ఏంటంటే, ఈ లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి రాశారు దేవుని ప్రవక్తలు. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో రాయబడినది. ఏమనగా, ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషుని ఇచ్చను బట్టి అనే అర్థం ఏంటంటే, మనుషుని కోరికను బట్టి, ఎవడో
వాడికి ఇష్టమైంది కాదు, కానీ రాసింది మనుషులు పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడి దేవుని మూలంగా, మూలం ఎవరంటే దేవుడు, ఈయన మూలంగా పలికారు. ఇవన్నీ చెప్తా ఉన్నటువంటి పేతురు మారని అమూల్యమైన విశ్వాసం పొందుతున్న మీకు ఒక ముచ్చట చెప్తా అని పేతురు చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రార్హుడై ఉన్న మన దేవునికి శాశ్వత కాలము స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకొని యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు, శిలువ మరణానికి ముందు ఒక కొండ మీదకి తీసుకెళ్తాడు. అందరిని కాదు, పేతురుని, యాకోబుని, యోహాన్ని వీళ్ళ ముగ్గురిని వెంబడ పెట్టుకొని ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతరం పొందుతాడు. రూపాంతరము పొందిన తర్వాత అప్పుడేం జరుగుతుందంటే, ఆకాశంలో నుంచి కొన్ని మాటలు వీళ్ళకి వినపడతాయి. ఆ విన్న మాటని అపోస్తలుడైనటువంటి పేతురు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సిలువల గురించి ప్రకటన చేస్తూ ఉన్నారు కదా. అప్పుడు ఒకనొక ప్రాంతంలో పరిచర్యకు పోయినప్పుడు ఆడున్నటువంటి మనలాగా విశ్వాసము పొందుకొని ఉన్నారు కదా మిగిలినటువంటి వాళ్ళు, అప్పుడున్న రోజుల్లో వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఇట్లాగా ఆయన చూసి ఆయన అనుభవించినటువంటి ఆ సాక్ష్యాల పుట్టని వాళ్ళ ముందు తెచ్చి పెడతా ఉన్నాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, మేము ముగ్గురు ఉన్నాము. పేతురు అంటే నేను, యాకోబు, యోహాను. మేము ముగ్గురు చూస్తుండగా యేసు ప్రభు ఏమైపోయిందంటే, మా కళ్ళ ముందే మనిషి రూపాంతరం చెందాడు. అంటే మనుషుని రూపం మారిపోయింది. ఎలాగా అంటే, ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు లోకంలో ఉన్నటువంటి ఏ చాకలి వాడు కూడా అంత తెలుపుగా ఆ వస్త్రాలు ఉతకలేదు, అంత తెలుపు చేయలేదు. అంత తెల్లగా ఆయన వస్త్రాలు మారిపోయి మారిపోయిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి ఆకాశంలో నుంచి, ఒక మేఘంలో నుంచి ఒక మాట వినపడతా ఉంది. ఆయన మీద ఒక మేఘం వచ్చి నిలబడుతుంది. ఆ మేఘంలో నుంచి ఒక మాట వినపడతా ఉన్నది. ఏమనంటే, ఆ మాట మమ్మల్ని ఆ రోజు, ఈరోజు మిమ్మల్ని, ఆ రోజు యేసు ప్రభు పక్కన మేము ఉన్నాం, మమ్మల్ని టార్గెట్ చేసుకొని దేవుడు మాట్లాడిండు ఆ రోజు. ఈ రోజున మిమ్మల్ని టార్గెట్ చేసుకొని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అమూల్యమైనటువంటి క్రీస్తు మీద మీరు నమ్మిక ఉంచారు కదా, ఆ నమ్మికని ఇది మనుషుడిది కాదు, దేవుని చేత ప్రేరేపించబడినటువంటి ఆయన సేవకులు ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞ ఇస్తే రాశారు. ఆ రాయబడినటువంటి వాటినే మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ విశ్వాసం పొందుకున్నటువంటి మీకు దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, లేఖనం చదువుకుందాం ఇప్పుడు. ఆ రోజు జరిగింది, అపోస్తలుడైనటువంటి పేతురు అక్కడ ఉన్నటువంటి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి తన స్వీయ అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం వరకు చదువుకుందాం. ఆయన మహత్సమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి.
ఆ మాట ఆకాశం మేఘంలో నుంచి వినపడ్డప్పుడు మాట్లాడుతూ ఉన్నది. ఆ మాట కల కాదు. దుప్పటి కప్పుకొని పడుకుంటే కల కాదు వచ్చింది. నిజంగానే ఆయన అనుభవంలో ఆయనకు ఎదురుపడినటువంటి ఈ సాక్ష్యము సంఘానికి చెప్తా ఉన్నాడు. చెప్పాల్సిన అవసరం ఏంటంటే, మాకులాగా అమూల్యమైనటువంటి విశ్వాసము మీరు దేవుని యందు ఉంచారు. దేవుని యందు ఉంచిన మీ అమూల్యమైన విశ్వాసము దేవుందే కానీ మనుషుంది కాదు అని మేము రూఢి చేస్తేనే మీ విశ్వాసము స్థిరపడుతుంది. మేము చెప్తేనే కదా మీ విశ్వాసము స్థిరపడేది. ఆ రోజున మేము చూసి మేము విన్న తర్వాత జరిగిన పరిస్థితులన్నీ మా విశ్వాసము స్థిరపడటానికి కారణమైంది. ఈరోజు ఆ విశ్వాసం గురించే మీకు చెప్పి మిమ్మల్ని స్థిరపరుస్తా ఉన్నాం. మీ విశ్వాసము దేవుని యందు, మాట్లాడే దేవుని యందు, ఒక భ్రమలో, ఒక కల్పితము, ఒక మనుషుని యొక్క ఆలోచన కాదు. సాక్షాత్తు ఆకాశం నుంచి మహాదివ్య మహిమ నుండి అని రాసింది పేతురు గారు. పేతురు మహాదివ్య మహిమ నుండి అని రాశాడు. అంటే అర్థం ఏంటంటే, సాక్షాత్తు దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి మాట. ఆ మాటను మేము కన్నులారా చూచిన వారమై మీకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీ విశ్వాసము మాట్లాడే దేవుని యందు ఉన్నది. ఈ విశ్వాసము ప్రేరేపించబడింది కాదు మనుషుల చేత, లేకపోతే మరులు కోల్పబడింది కాదు లోకము చేత. ఉంటారు కదా, ఆ మాట ఈ మాట చెప్పి ఒకవైపు వెళ్ళాల్సినటువంటి మనుషుల్ని ఇంకొక వైపు నడిపించేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ ద్వారా చెప్పబడింది కాదు. సాక్షాత్తు దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆ మాటని మేము కన్నులారా విని మీకు చెప్తా ఉన్నాం. మీ విశ్వాసము మాట్లాడేటువంటి దేవుని యందు, మీ విశ్వాసము ఆకాశమందున్నటువంటి దేవుని యొద్ద నుంచి వచ్చింది కదా, ఆ వాక్కు ఆయన యందు. ఆమేన్. ఈ రోజున మీరు అమూల్యమైన విశ్వాసాన్ని పొందుకున్నారు. ఎక్కడి నుంచి అంటే, ఆకాశంలో ఉండి మహాదివ్య మహిమ నుండి అని ఏ పేతురు అయితే చెప్తా ఉన్నాడో, ఆ పేతురు చెప్తున్నటువంటి ఆ మహోన్నతుడైనటువంటి దేవుని యందు, ఈ దేవుని యందు మీ విశ్వాసము వ్యర్థము కాదు. ఎందుకంటే ఈయన మాత్రమే సత్య దేవుడయ్యింది, శక్తిమంతుడై ఉన్నాడు. భ్రమపరిచే దేవుడు కాదు. లేకపోతే ఈ అమూల్యమైన విశ్వాసము చివరికి తల దించుకునేటువంటి స్థితిలో నిలబెట్టేది కాదు. అందుకే పేతురు చెప్తా ఉన్నాడు. ఆ రోజు 18వ వచనంలో పేతురు చెప్తా ఉన్నటువంటి మాట, 18వ వచనంలో, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిని. యేసు ప్రభుతో కూడా ఈ శిష్యులు ఉండి ఆ మాటలు విన్నారంట. ఆకాశం నుంచి దేవుని ఆ వాక్యం అనేది వస్తే విని సాక్ష్యం చెప్తా ఉన్నారు, దేవుని గురించి సువార్త ప్రకటిస్తా ఉన్నారు. ఆయన యందు ఎవరైతే ఈ విశ్వాసాన్ని పొందుకొని ఉన్నారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఆ స్వీయ అనుభవాన్ని
పేతురుకు జరిగినటువంటి ఆ గొప్ప దేవుని ఆ శక్తి కలిగినటువంటి కార్యాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి చెప్పి బలపరుస్తా ఉన్నాడు. ఈ రోజున మన వాక్య ధ్యానం ఏమిటంటే, మనము విశ్వాసం ఉంచింది అమూల్యమైనటువంటి దేవుని యందు. ఆయన యందు ఉన్నటువంటి మన ఈ విశ్వాసము మనలని ఏం చేస్తుందంటే, పేతురు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చిండో ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము కన్నుల ఆరా చూసినాం, మా కళ్ళతోటి మేము కన్నుల ఆరా చూసి మీకు సాక్ష్యం చెప్తా ఉన్నాం. ఆయన నిజమైనటువంటి శక్తిమంతుడై ఉండి ఆకాశంలో ఉన్నాడు. ఇదేదో 4 మాటలు చదువుకున్నంతసేపు ఆ శరీరం మీద ఉన్నటువంటి రోమాలు నిక్కబరుచుకుంటే మంచి బలాన్ని పొందుకొని ఆ తర్వాత పుస్తకం మూసేస్తే అలలు వెనక ముందుకొచ్చి ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోతాయో అలాగా సత్తబడిపోవడం కాదు. అలలు ముందుకు వస్తాయి. అలాగా చదువుకున్నంతసేపు ఉబ్బిపోవటం, వెనక్కి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ చదువుకున్నది కాస్త మూసేస్తే చల్లగా అయిపోవటం ఇది కాదు. ఈ విషయాలను గురించి నేను చెప్పట్లేదు, కానీ నా కళ్ళతో నేను ఏదైతే చూశానో దానినే మీకు చెప్తా ఉన్నా. మీరు ఉన్నటువంటి ఈ విశ్వాసము, నిలుపుకున్న విశ్వాసము భ్రమపరిచేది కాదు, స్థిరపరిచేది దేవుని యందు. ఈరోజు మన వాక్య ధ్యానము ఆ స్థిరపరిచే దేవుని గురించే తెలియజేయబడతా ఉంది. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉన్నది. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. పేతురు అంటా ఉన్నాడు, ఎవరి మాట నాన్న? ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఆ రాజు ఉన్నాడు కదా, హేరోదు రాజు, వాళ్ళ మాటలేనా అన్నా? కళ్ళు మిరుమిట్లు గెలిపేటట్లు, చెవులు చూసే కళ్ళు, వినక నమ్మక ఉండేటట్లుగా మేము ఆ రోజు చూసినటువంటి దాని గురించి సాక్ష్యం ఇవ్వాలి. పేతురు ఆలోచనలో పడ్డాడిక. మాకు కళ్ళ ముందు కనిపించేటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రజలకు బోధించాలా, లేకపోతే హేరోదు రాజు గురించి చెప్పాలా? కళ్ళ ముందు మాలాగే బతుకుతా ఉన్నటువంటి ఈ మనుషులకి విలువిగాల, లేదా ఒళ్ళు గగురు పొడిచి కళ్ళతో చూసినా సరే నమ్మలేని విధంగా దేవుని శక్తి కనపడితే ఆ దేవుని శక్తి గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఆకాశంలో నుంచి వచ్చినటువంటి ఆ మాటకి వీళ్ళు లోబడి ఆయన చెప్పినట్లుగానే ఈయన మాటని మీరు వినండి అని ఆకాశంలో నుంచి వచ్చినటువంటి ఆ మాటకి లోబడి ఆ అమూల్యమైనటువంటి ఆ మనుషుని యందు వీళ్ళు విశ్వాసం ఉంచి ఈ అమూల్యమైనటువంటి మనుషుల గురించే ఈ పక్కన ఉన్నారు కదా ఈ శాస్త్రుల పరిశీలన, వీళ్ళని డస్ట్బిన్ ఉంటుంది కదా, అందులో కుక్కి చేతులతో కాదు కాళ్ళతోటి తొక్కి, డస్ట్బిన్లో కాళ్ళతో తొక్కి వాళ్ళని పక్కకి నెట్టేసి ఈ విశ్వాసాన్ని తీసుకొని పోతా వీళ్ళ జీవితాల్లో జరిగినటువంటి ఈ విషయాలను చెప్తా ఉన్నారు. మేము ఆ రోజు చూస్తూ ఉంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఒక మేఘం వచ్చి ఆయన మీద నిలబడ్డది. ఆ మేఘంలో నుంచి ఈయన నాకు కొడుకు,
ఈయన నాకు కొడుకు, ఈయన మాటను మీరు వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుంచి వచ్చిందట. ఆ విషయాన్ని చూసి విన్నటువంటి పేతురు తర్వాత సువార్త పట్టుకొని ఈ అమూల్యమైన విశ్వాసాన్ని ప్రకటించేటప్పుడు ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున ఇదే విషయాన్ని అమూల్యమైన విశ్వాసం పొందుకున్న మీకు అందరికీ చెప్తా ఉన్నా. అంతటి అనుభవం అయితే నాకు లేదు, కానీ ఆయన దర్శనాలు చూసినటువంటి అనుభవం నాకుంది. నిజంగానే జీవితంలో, పరిచర్యలో ఆయన గొప్ప కార్యాలను చూసినటువంటి అనుభవం నాకుంది. పేతురు లాంటి అనుభవం వస్తే అది కూడా చెప్తా. అలాంటి అనుభవం నాకు ఎదురైతే, ఆయన నాకు అటువంటి అనుభవాన్ని ఇస్తే చెప్తా మీకు. దర్శనాలని వీడియోలు కొన్ని అప్లోడ్ అయ్యి ఉన్నాయి కదా, అవి నిజమే. అవి 100% నిజమే. ఆ అనుభవాలు నాకున్నవి నేను చెప్తా ఉన్నా. ఇక మీదటికి కూడా చెప్తానేమో పేతురు లాంటి అనుభవాలు కూడా, అంతకు మించి అనుభవం దేవుని కృపంటే ఇంకా చెప్తానేమో. ఆమె ఈ అమూల్యమైన విశ్వాసాన్ని పొందుకున్న మీరు ఈ దేవుని వాక్యాన్ని విని స్థిరపరచబడండి. ఈయన మాత్రమే మాట్లాడే దేవుడయ్యుండి శాశ్వత కాలము మనుషునికి ఆయన శక్తిని కనపరిచి నడిపించే దేవుడు. ఎటువైపు? ఆయన ఇంటి వైపు. ఆమె ఆ పరిశుద్ధమైనటువంటి రాజ్యము కొరకు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు నీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా పేతురు చెప్పుచూ ఉన్నటువంటి మాట, నా వలె అమూల్యమైన విశ్వాసము పొందుకున్న మీకు శుభమని చెప్పి వ్రాస్తున్నా అని లేఖనము సెలవిచ్చి ఉండగా, మహోన్నతుడా, ఈ అమూల్యమైన విశ్వాసము పొందుకున్న మేమందరము కూడా ఆకాశం నుంచి వచ్చినటువంటి ఈ పరిశుద్ధ రక్షణను పొందుకొని ఈ మార్గములో శ్రేష్టమైనటువంటి పరలోకపు దర్శనములను, నీ వాక్కును, నీ వాక్యమును విని నీ అందు నీ విశ్వాసమును భద్రపరుచుకొని నీ ఇంటి వైపుగా నడుచుటకు మా అందరికీ నీ కృపను చూపించమని, నీవు మాత్రమే సజీవుడవై ఉన్న దేవుడవు అని నీ ప్రజలందరి జీవితాలలో నీ శక్తి కలిగినటువంటి కార్యములను జరిగించి నీవు మాత్రమే మహిమను తెచ్చుకొనమని ఈ మనవులు నీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము ఆయన యందు భయభక్తులు నిలిపిన వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.